64.38% ఓట్లరు మ్యాపింగ్ పూర్తి అయిందని చెప్తున్నారు. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండానే చూడటమే సర్ లక్ష్యం. ఓటర్ జాబితాలో అనర్హులు లేకపోవడానికి చూడటమే ఎస్ఐఆర్ లక్ష్యం అని వచ్చే నెల 15 నుంచి రాష్ట్రంలో సర్ ప్రక్రియ షురు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 950 సంప్రదించాలి. మీడియాకు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 3,29,24,664 ఓటర్లలో 2,18,39,740 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ సిఇఓ గారు. సెంట్రల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. మిగిలిన ప్రక్రియను సార్ కార్యక్రమం ద్వారా పూర్తి చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సర్ ను ఉపయోగించుకొని ఓటరు జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే సార్ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ బిఆర్కే భవన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సార్ ప్రక్రియ షెడ్యూల్ నిబంధనలకు మీడియాకు వివరించారు. ఇంటింటి సర్వే కార్యక్రమం జూన్ 25 నుంచి 24 వరకు ఉంటుందని చెప్పారంట. సో జూన్ ఇవన్నీ మనం నిన్ననే చెప్పేశాము. సో 3,39,24,664 ఓటర్స్ లో 2,18,39,741 ఓటర్లు మ్యాపింగ్ పూర్తి చేసుకున్నారు. 64.38% సర్ ప్రక్రియ పూర్తి అయిందని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. మళ్ళీ ఎంత నిజమో ఎంత కాదో మనం చూడాలి. ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య మొత్తం ఓటర్లు 3,39,24,664 కాగా దీంట్లో పురుషుల సంఖ్య 1,28,18,902. అలాగే మహిళలు కూడా 1,71,02,883 మంది. థర్డ్ జెండర్ వచ్చేసి 2817 అంటే 2,879 మంది ఉన్నారు. దాంట్లో దివ్యాంగులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 5,22,946 మంది. ప్రవాస ఓటర్లు అంటే ఎన్ఆర్ఐ ఓటర్స్ 3,573. యువ ఓటర్లు 18 and 19 మధ్య ఏజ్ 18 మరియు 19 సంవత్సరాల వయసు ఉన్న గల ఓటర్లు 8,18,605. సీనియర్ సిటిజన్లు అంటే 85 సంవత్సరాలు దాటిన ఓటర్లు 2,09,086. అలాగే సర్వీస్ ఓటర్లు 15,900. ఈ విధంగా రాష్ట్రంలోని ఓటర్ల డేటా అనేది నిన్న ఎలక్షన్ కమిషన్ తెలిపింది. అది నమస్తే తెలంగాణలో వేశారు, మనం మీకు చూపించాం.